శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి. తులారాశి వారికి మే 31 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే తులారాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి, ఎటువంటి అంటే ఏటువంటి శుభ అశుభ పరిణామాలు మీ జీవితంలో రేపటి చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందామండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడైతే మీకు ఇంకా పూర్తిగా అర్థమవుతుంది. మరి తులారాశి వారి వ్యక్తిత్వాన్ని అలాగే వీరికి రేపొద్దున శుభవార్తలను తప్పకుండా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్య లేని వారంటే ఎవరుండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, అత్తాకోడల మధ్య మనస్పర్ధలు, డబ్బు నిలకడ లేకపోవటము, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చేయించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువు గారి పేరు వచ్చి మునిరాజు గారండి. మీ సంప్రదించిన ఫోన్ నెంబర్ 9959884856. చాలా నమ్మకమైన గురుగారండి. ఒక్కసారి ప్రయత్నించండి. శ్రీకృష్ణుడికి ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి, 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఇక ఇవాళ వివరాల్లోకి వస్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలోని 7వ రాశి. చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదం, విశాఖ 3 పాదాలు జన్మించిన వారు ఈ తులారాశి పరిధిలోకి వస్తారు. ఈ తులారాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉండగా ఈ రాశి వారికి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఎప్పుడు ఉంటుంది. ఇక తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిషర్మ గ్రహాల ప్రభావం ఈరోజు ఈ విధంగా ఉండబోతుంది. ఈరోజు మీరు కలిసే ప్రతి ఒక్కరి పట్ల ప్రేమగా ఆప్యాయంగా ఉంటారు. మీ దాతృత్వానికి ఎవరైనా చలించిపోయి రోజు చివరి నాటికి మీ పట్ల తన భావాలను ఒప్పుకుంటారు. అయితే మీ మనసులో చేదు అనుభవాలు ఇప్పటికీ ఉన్నాయి, కానీ మీరు చాలా కాలంగా పట్టుకున్న ప్రతికూలత మరియు పగలను వదిలించుకోవడానికి ఇదే సమయము. ఈరోజు మీ ఆరోగ్యము చల్లశీలత కారణాల వల్ల మీరు మీ సాధారణ ఫిట్నెస్ నియమానికి దూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది. నిపుణులతో మీ ఫిట్నెస్ నియమాన్ని తిరిగి ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు అంటురోగాలకు కూడా గురయ్యే అవకాశం అయితే కనబడుతుంది. తేలికపాటి మందులు తీసుకోవడం వల్ల ఉపశమనం అయితే లభిస్తుంది, కానీ బలమైనవి మీ కడుపులో తీవ్రమైన నొప్పిని కలిగించవచ్చును. ఈరోజు మీ ప్రేమ సంబంధంలో ఒక కీలకమైన దశలో ఉన్నారు మరియు ఈరోజు మీరు అసాధారణమైన దృష్టి స్పర్శతో ఆశీర్వదించబడతారు. మీరు ఎక్కడ ఉన్నారో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారో స్పష్టంగా మరియు భావోద్వేగం లేకుండా నిర్ణయించుకోగలుగుతారు. మీ జీవితం తీసుకున్న దిశతో మీరు సంతోషంగా ఉన్నారా మరియు మీ కోర్సు కట్టుబడి ఉండాలా వద్దా అని కూడా మీరు నిర్ణయించుకోగలుగుతారు. ఈరోజు మీ వృత్తి విషయాలు మీ నియంత్రణలో లేవని భావిస్తారు మరియు ఆ విషయాలు మిమ్మల్ని పనిచేయకుండా నిరోధిస్తాయి. కానీ నమ్మకంగా ఉండండి. మీరు నిజాయితీగా మరియు కష్టపడి పనిచేసేవారు. మీ ఉన్నతాధికారులు కూడా మీ అడ్డంకులను అర్థం చేసుకుంటారు. కాబట్టి నిజాయితీగా ఉండండి మరియు ఎప్పటిలాగే పనిచేయండి. లాభం పొందాలంటే మీరు విదేశాల నుండి వచ్చిన వారితో జట్టు కట్టాలి. మీ ఆర్థిక పరిస్థితులు పెరిగే అవకాశం అయితే కనబడుతుంది. ఇంటి వద్ద పనిచేసేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనిచేయండి. ఏదైనా వస్తువుతో అజాగ్రత్తగా ఉంటే మీకే అది సమస్య కారణమవుతుంది. ఈ రాశిలో ఉన్న స్థిరపడిన పేరు పొందిన వ్యాపారవేత్తలు ఈరోజు పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించడం అయితే మంచిది. ఇంటిలో సమస్య కూడుకుంటుంది కనుక ఏం మాట్లాడుతున్నారో జాగ్రత్త వహించండి. రహస్య వ్యవహారాలు మీ ప్రతిష్టను నాశనం చేస్తాయి. ఈరోజు మీరు సమయాన్ని మొత్తము అనవసరమో ముఖ్యం కాని పనుల కోసము సమయాన్ని అయితే గడపబోతున్నారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మీ వృత్తి సంబంధాలను కూడా డిస్టర్బ్ చేస్తుంది. ఈరోజు మీకు బాగా కావలసిన వారు మిమ్మల్ని ఆశ్చర్యపరచడానికి వంట చేసి పెడతారు. దీనివల్ల మీకు ఉన్న అన్ని అలసట ఆయాసాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈరోజు మీరు చింత చెట్టుకు తరచు నీరు పోయడం వల్ల ఆరోగ్యకరంగా ఉంటుంది. ఈరోజు మీ ఆరోగ్యం పరంగా 1, సంపద 3, కుటుంబం 2, ప్రేమ సంబంధ విషయాలు 1, వృత్తి 5, వివాహాల జీవితం 1. మరి తులారాశి వారికి మే 31న గ్రహాలు ఈ విధంగా గోచరిస్తున్నాయి. మీకు కానీ మా వివరణ నచ్చినట్లయితే మరికొంతమంది తులారాశి వారు మన వీడియోలు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి తెలుసా కానీ తులారాశి జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.